హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో లాంచ్ అయిన అన్ని మొబైల్స్లో హిట్ అయిన మొబైల్స్ ఏంటి, అలాగే ఫ్లాప్ అయిన మొబైల్స్ ఏంటి అన్నవి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మోటో ఎడ్జ్60 ఫ్యూజన్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 700C సెన్సార్ ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. లైట్ సెన్సార్ డెడికేటెడ్ గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే MIL 810H సర్టిఫికేషన్ ఉంటుంది. IP68 అండ్ IP69 రేటింగ్స్ ఉంటాయి. ఈ ఫోన్ లాంచ్ అయిన ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB 22,999 కు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్స్ అన్నింటితో కలిపి 20,999 కు వస్తుంది. అంటే 21,000కు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని హిట్ లిస్ట్ కిందకే కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే iQOO Z10 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. దాంతో పాటు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో MIL 810H సర్టిఫికేషన్ ఉంటుంది. IP65 రేటింగ్ ఉంటుంది. ఇది లాంచ్ అయిన ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 21,999 22,000కు లాంచ్ అయింది. దీనికి బ్యాంక్ ఆఫర్స్ 2,000 ఉంటాయి. కాబట్టి ఇది మనకు బ్యాంక్ ఆఫర్స్ ఫోన్ 20,000కు వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ కూడా మనకు మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. స్టీరియో స్పీకర్ అయితే ఉండదు. అదొక్కటి మినహాయించి అన్ని ఫీచర్స్ చాలా బాగుంటాయి. అందుకే ఇది కూడా హిట్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే iQOO Z10 X ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే 6500 mAh బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IP64 రేటింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచింగ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 13,500కు లాంచ్ అయింది. దీనికి కార్డ్ ఆఫర్ ఫోన్ 12,500కు అయితే వస్తుంది. ఈ 12,000 బడ్జెట్ లో ఇది కూడా మనకు ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫోన్ ను కూడా హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేస్తున్నాను. అలాగే ఇన్ఫినిక్స్ Note 50s 5G ప్లస్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ తో వస్తుంది. దీంట్లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ సెన్సార్. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IR బ్లాస్టర్ ఉంటుంది. MIL 810H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అలాగే ఇది IP64 రేటింగ్ తో వస్తుంది. దీంట్లో మెయిన్ ఏంటి అంటే ర్యామ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. LPDDR5X ర్యామ్, ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ లో LPDDR5X ర్యామ్ ఏ బ్రాండ్ అయితే ఇవ్వదు. అలాగే ఈ ఫోన్ లాంచ్ అయిన ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8+128GB వేరియంట్ 16,000కు లాంచ్ అయింది. దీనికి 1000 కార్డ్ ఆఫర్ ఉంటుంది. కాబట్టి మనకు అన్ని ఫోను 15,000కు అయితే చేతికి వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది మనకు చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి నేను దీన్ని హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం CMF నథింగ్ ఫోన్ 2 Pro గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్ని ఇచ్చారు. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీంట్లో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. అలాగే 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఇలాంటివి ఏం లేవు. అలాగే దీంట్లో
IP54 రేటింగ్ మాత్రమే ఉంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కానీ లేదంటే డస్ట్ రెసిస్టెన్స్ కానీ కాదు, చిన్న చిన్న స్ప్లాషెస్ నుంచి అయితే సర్వైవ్ అవుతుంది. ఇది లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 18,999కు లాంచ్ అయింది. దీనికి 1000 కార్డ్ ఆఫర్ ఉంటుంది. కార్డ్ ఆఫర్ ఫోను మనకు 18,000కు చేతికి వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. 18,000 బడ్జెట్లో ఏ ఫోన్ బ్రాండ్ కూడా మనకు టెలిఫోటో లెన్స్ అయితే ఆఫర్ చేయదు, కానీ దీంట్లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది. కాబట్టి ఈ ఫోన్ కూడా ఒక మంచి ఫోన్. దీన్ని కూడా హిట్ లిస్ట్ లోకే కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మోటో ఎడ్జ్ 60 ప్రో ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 1.5K క్వాడ్ కర్వ్డ్ POLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 700C సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో లెన్స్ ఉంటుంది. అలాగే దాంతోపాటు 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీంట్లో 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, 50x వరకు సూపర్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. మరి ఈ ఫోన్ లాంచ్ అయిన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+256GB వేరియంట్ 30,000కు లాంచ్ చేశారు. ఈ 30,000 బడ్జెట్లో ఇది ఒక చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అన్ని చాలా బాగున్నాయి. 1.5K POLED డిస్ప్లే, అలాగే ప్రాసెసర్, కెమెరాలు, అలాగే బ్యాటరీ అన్ని చాలా బాగున్నాయి. ఈ 30,000 బడ్జెట్లో ఏదైనా ఒక మంచి ఫోన్ సజెస్ట్ చేయమంటే నేను ఈ మోటో ఎడ్జ్ 60 ప్రోనే సజెస్ట్ చేస్తాను. ఇది అంత మంచిగా ఉంది కాబట్టి దీన్ని కూడా నేను హిట్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం మోటో ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికి హైలైట్ వచ్చేసి స్టైలస్ పెన్ అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ లో ఏ ఫోన్ కూడా స్టైలస్ పెన్ ఉండదు. ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, S25 అల్ట్రా లో వచ్చినట్టు స్టైలస్ పెన్ ఉంటుంది ఈ ఫోన్ లో. ఈ బడ్జెట్ లో మనకు ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఏ ఫోన్ బ్రాండ్ కూడా ఇంతవరకు అయితే ఈ బడ్జెట్ లో తీసుకురాలేదు. మరి ఇంకా అన్ని ఫోన్లు తీసుకొస్తాయి కావచ్చు, చూడొచ్చు. కానీ ఈ బడ్జెట్ లో ఇదే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ మోటో ఎడ్జ్ 60 స్టైలస్ లో. దీంట్లో 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ఇదొకటి డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ LYT 700C సెన్సార్, అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో MIL 810H సర్టిఫికేషన్ ఉంటుంది. IP68 అండ్ IP69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఓ హిట్ అని చెప్పలేం, కానీ ఇది ఈ బడ్జెట్ లో మనకు అబోవ్ యావరేజ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ బడ్జెట్ లో స్టైలస్ పెన్ ఏ ఫోన్ కూడా ఇవ్వలేదు. ఇది స్టైలస్ పెన్ రావాలంటే మనం సామ్సంగ్ గెలాక్సీ అల్ట్రాలోకి వెళ్ళాల్సిందే. S24 అల్ట్రా అయినా, S25 అల్ట్రా అయినా. కానీ ఈ బడ్జెట్ లో ఇది 23,000 బడ్జెట్ లోనే మనకు స్టైలస్ పెన్ ని ఆఫర్ చేస్తుంది. ఇది ఒకటి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్, కొంచెం డౌన్ గ్రేడ్ ప్రాసెసర్ అయినా కూడా నేను దీన్ని అందుకే అటు హిట్ కాకుండా ఇటు ఫ్లాప్ కాకుండా అబోవ్ యావరేజ్ లిస్ట్ లోకి అయితే యాడ్ చేశాను. ఇది కూడా చాలా మంచి ఫోన్. ఇది 8+128GB 23,000కు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ ఫోన్ 21,000కు చేతికి వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది కూడా ఒక మంచి ఫోన్ అవుతుంది. ఇక్కడ స్టైలస్ పెన్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్న వారు ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఇప్పుడు మనం రియల్మీ నార్జో 80 ప్రో ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫుల్ HD+ OLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంట్లో 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే MIL 18S సర్టిఫికేషన్ ఉంటుంది. IP68 అండ్ IP69 రెండు రేటింగ్లతో వస్తుంది. ఇది లాంచ్ అయిన ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 20,000కు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ ఫోన్ 18,000కు అయితే వస్తుంది. దీన్ని యావరేజ్ ఫోన్ కింద కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఇంకొంచెం మంచి ఫోన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం రియల్మీ నార్జో 80X ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఇచ్చారు. అలాగే వాటితో పాటు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో IP68 అండ్ IP69 రేటింగ్స్ తో వస్తుంది. ఇది లాంచ్ అయిన ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12,700 ఈ ప్రైస్ సెగ్మెంట్ దగ్గర లాంచ్ అయింది. కార్డ్ ఆఫర్స్ ఫోన్ మనకు 12,000కు చేతికి వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. కానీ దీనికంటే మించిన ఫోన్స్, దీనికంటే కొద్దిగా ఒక 1000 రూపాయలు యాడ్ చేస్తే చాలా మంచి ఫోన్ ఉంది. అందుకే నేను దీన్ని యావరేజ్ లిస్ట్ లోకి అయితే యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు మనం Oppo K13 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే IP65 రేటింగ్ తోనే వస్తుంది. దీంట్లో IP68 అండ్ 69 రేటింగ్ వచ్చి కొద్దిగా ఒక 1000 రూపాయలు తక్కువ పెట్టుంటే చాలా బాగుండేది. కానీ ఇది బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ 18,000కు లాంచ్ చేశారు. ఈ 18,000 బడ్జెట్ లో ఇదైతే అంత జస్టిస్ చేయదని నేను చెప్తున్నాను. ఇది ఒక 1000 రూపాయలు తక్కువ పెట్టుంటే చాలా మంచిగా ఉండేది. కాబట్టి నేను దీన్ని యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం రియల్మీ 14T ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ లో ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో IP68 అండ్ IP69 రేటింగ్ తో వస్తుంది. కానీ ఈ ఫోన్ బడ్జెట్ ఎంత పెట్టారో తెలుసా? 18,000, 8+128GB వేరియంట్. దీంట్లో అసలు ఈ బడ్జెట్ కి ఇది వర్తియే కాదు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ 11,000 బడ్జెట్ లో వచ్చే ప్రాసెసర్. కాబట్టి ఈ ఫోన్ ని కూడా నేను ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం Oppo A5 Pro ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ లో హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5800 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో IP68 అండ్ IP69 రేటింగ్స్ ఉంటాయి. అలాగే స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 18,000కు పెట్టారు. ఇది కూడా ఇంతకు ముందు చెప్పినట్టు రియల్మీ 14T లాగానే ఫ్లాప్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది 11-12,000లో అయితే జస్టిస్ చేస్తుంది. అంతకంటే మించి దీనికి పెట్టకూడదు. కానీ వీళ్ళు 18,000కు లాంచ్ చేశారు. ఎలా లాంచ్ చేయబుద్ధి అయిందో ఏమో. ఇప్పుడు Vivo V50 ఈ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ లో ఫుల్ హెచ్డి ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5600 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది IP68 అండ్ IP69 రేటింగ్స్ తో వస్తుంది. దీనికి ప్రైస్ 29,000 పెట్టారు. 29,000 బడ్జెట్ లో 1.5K డిస్ప్లే ఇవ్వట్లేదు. అలాగే 7300 ప్రాసెసర్ అనేది వర్తియే కాదు. కాబట్టి దీన్ని కూడా నేను ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే మనం ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ M56 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Exynos 1480 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే
12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో ఛార్జర్ మాత్రం ఇవ్వరు. అలాగే ఐపీ రేటింగ్ కూడా లేదు. మనం ఈ ఫోన్ లాంచ్ అయిన ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే ఇది 8+256GB వేరియంట్ 28,000కు లాంచ్ చేశారు. దీనికి 3,000 కార్డ్ ఆఫర్ ఉంది. కార్డ్ ఆఫర్ తీసేస్తే 25,000కి వస్తుంది. కానీ శాంసంగ్ వాళ్ళ ఓన్ ఛార్జర్ కొనుక్కోవాలంటే 3,000 అవుతుంది. 28,000 మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 28,000 బడ్జెట్ లో ఈ ఫోన్ అసలు వర్తియే కాదు. అందుకే నేను దీన్ని కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.